పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారు అయితే గత ప్రభుత్వంలో ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో అస్సలు వాళ్ళు పట్టించుకున్న ఎవరైతే పంచాయతీలను కానీ వాళ్ళకి కావాల్సినవి కానీ ఆ సదుపాయాలు కానీ కల్పించుకున్న అసలు పట్టించుకున్న పాపానే పోయారని చెప్పి వాళ్ళ మీద అయితే ఫైర్ అయ్యారన్నమాట. అసలు ఆయన అంతలా ఫైర్ అవడానికి వచ్చిన సిచ్యువేషన్ ఏంటి అంటే నిజంగా పవన్ కళ్యాణ్ చెప్తున్నాడని కాదు, నిజంగానే మనం చూసుకుంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికీ ఖచ్చితంగా నిక్కటగా చెప్తారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఒక్కరు కూడా గ్రామ పంచాయతీని పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం వాళ్ళకి తాగునీరైనా సరిగ్గా వస్తున్నాయా, రోడ్లైనా సరిగ్గా ఉన్నాయా లేదా, వాళ్ళు కనీసం తీయడానికి తిండైనా సరిగ్గా ఉందా లేదా, ఎవ్వరు కూడా పట్టించుకున్న పాపాలను పోలేదు. అంటే ఓన్లీ సిటీ ఏరియాస్లోనే పట్టించుకొని వాళ్ళు ఇంకా గ్రామ పంచాయతీలు ఏం పట్టించుకుంటారని కూడా చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా గెలిచాడు, వాళ్ళ నాన్నగారి మీద ఉన్న గౌరవం కానీ సింపతితోని పాదయాత్ర చేసిన తర్వాత అప్పుడు గెలిచాడు. సో ఆ సింపతితోనో ఏదో విధంగా గెలిచాడు. వాళ్ళ ప్రజలందరూ కూడా ఈయన మీద నమ్మకం పెట్టుకున్నారు. మరి కనీసం ఆ నమ్మకాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయాడు. కాబట్టి ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కోసం నువ్వు మాట్లాడుకొని దానికోసం అడుక్కునే పరిస్థితికి నిన్ను తీసుకొచ్చారంటే మరి ప్రజల్లో ఎంత మేరకు నీ మీద నెగిటివిటీ ఉందో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ గ్రామ పంచాయతీలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయన పట్టించుకుంటున్నాడు. ముఖ్యంగా సిటీ ఏరియాస్లో కానీ రాష్ట్రం మొత్తాన్ని కూడా అభివృద్ధి చెందించాలంటే ముందుగా గ్రామాల నుంచే, మారుమూల ప్రాంతాల నుంచి దాన్ని స్టార్ట్ చేయాలి. ఆయన గెలుపొందిన తర్వాత ముందుగా తన పరిపాలన కూడా గ్రామాల నుంచే స్టార్ట్ చేశాడు. ఎక్కడో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి, గిరిజన ప్రాంతాలకు వెళ్ళి ఒక గత 10-15 సంవత్సరాల నుంచి కూడా రోడ్ లేని ప్రాంతాల్లో కూడా రోడ్లు వేయించి తాగునీటి సౌకర్యం కావచ్చు, ప్రతి ఒక్క ఇంటికి కూడా తాగునీటి వెళ్ళే విధంగా ఆయన మాత్రం చూసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటివన్నీ కూడా చూసినప్పుడు ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు, అరే ఇలాంటి ఒక మంచి వ్యక్తిని ఇన్ని రోజుల పాటు మనం కోల్పోయామా, మన కళ్ళ ముందుకి మన ఇంటి దగ్గరకు వచ్చినప్పటికీ కూడా మనం డోర్ తెలవలేకపోయామనే విధంగా చాలా మంది ఇప్పుడు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇంతకు ముందున్న ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు కనీసం ఓన్లీ వాళ్ళ ప్యాలెస్ల నిర్మాణాలు కావచ్చు, సంక్షేమ పథకాలు ఒక్కటే ముందుకు తీసుకెళ్లారు తప్ప డెవలప్మెంట్ కానీ, ప్రజల్ని కానీ, వాళ్ళ పరిస్థితులను కానీ, వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కడ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అండ్ కొన్ని ప్రాంతాలకైతే ఒక 10-15 కిలోమీటర్ల మేర కూడా కనీసం గుంతల రోడ్లు కంటే అంత ఘోరంగా ఉన్న పరిస్థితి. కనీసం వాళ్ళకు ఒక అంబులెన్స్ రావాలన్నా, ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చినా, ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా కనీసం గర్భిణీ స్త్రీలను కూడా సౌకర్యవంతంగా తీసుకునేటువంటి రోడ్లు కూడా వాళ్ళకు లేవు. చాలా మంది మార్గమధ్యంలోనే చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న ప్రజలు ఇప్పుడు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇంత మంచి పనులు కానీ, రోడ్లు కానీ, ప్రతి ఒక్క సౌకర్యాలు కానీ చేస్తున్న తర్వాత అరే ఇలాంటి ఒక వ్యక్తిని మనం ఇన్ని రోజుల పాటు గుర్తించలేకపోయామని ఇప్పుడు బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మొత్తానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ మాట అనడానికి కూడా ఒక మంచి రీజన్ ఉంది. ఎట్లా అంటే గ్రామ పంచాయతీలో మనం ఒక రాష్ట్రం కానీ, దేశం కానీ, ఒక రాష్ట్రం కానీ, దేశం కానీ మొత్తం కూడా అభివృద్ధి చెందాలంటే ఆ అభివృద్ధి ముందుగా గ్రామ పంచాయతీ నుంచే స్టార్ట్ కావాలి. గ్రామాలు పచ్చగా ఉంటే మండలాలు పచ్చగా ఉంటాయి, మండలాలు పచ్చగా ఉంటే జిల్లాలు పచ్చగా ఉంటాయి, జిల్లా పచ్చగా ఉంటే ఖచ్చితంగా రాష్ట్రం అనేది కూడా మంచిగా అభివృద్ధి చెందుతుంది. సో ఈ విషయాన్ని తెలుసుకుంటే ప్రతి ఒక్క రాష్ట్రం కానీ, ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ముందుగా గ్రామ పంచాయతీ నుంచే డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలని ఆయన ఒక మంచి రీజన్ అయితే చెప్పాడు. సో ఇక మీదటైనా ఓన్లీ ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నా, జనసేన ఉన్నా, వైసీపీ ఉన్నా ఖచ్చితంగా గ్రామ పంచాయతీని మాత్రం పట్టించుకోవాలనే విధంగా ఆయన మాత్రం ఒక ముఖ్య ఉద్దేశం అని చెప్పుకోవచ్చు.